ఆ అమ్మాయి షాపింగ్ చేస్తూ వేరే అబ్బాయితో కాల్స్ మాట్లాడుతుందంట. సడన్గా ఆ అమ్మాయి వెనక నించున్నాడంట. వెళ్ళి ఆ అమ్మాయి వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడుతూ ఉందంట షాపింగ్ చేస్తూ. ఇంకా ఈ అబ్బాయి తట్టుకోలేక ఒక 10 minutesలోనే ఆ అబ్బాయి కూడా వచ్చాడంట. ఆ అబ్బాయి కూడా వచ్చిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళిద్దరిని పక్కకు తీసుకెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడాడంట. ఆ అబ్బాయి చెప్తున్నాడంట, అన్నా నాకు ఇది థర్డ్ టైం అన్నా, నేను ఇద్దరిని లవ్ చేసి మోసపోయాను, తర్వాత ఈ అమ్మాయే అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్తున్నాడంట. ఈ అబ్బాయి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు మామ. ఏంటంటే, అసలు నేను చేసిన తప్పేంటన్నా? జాబ్ కోసం వెళ్ళడం తప్ప, నేను జాబ్ కోసం వెళ్తే ఆ కొన్ని రోజులు ఆగలేక వేరే అబ్బాయిని తగులుకుంది. అసలు ప్రేమ ఎక్కడుందన్నా? ఈ రోజుల్లో అసలు ప్రేమ ఎక్కడుందన్నా అని నన్ను అడుగుతున్నాడు. నేను ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఒకటే చెప్పగలను, మారింది రోజులు కాదు, మనుషులు. ఒక అబ్బాయి సిన్సియర్గా లవ్ చేసిందంటే నిజంగా నీ కోసం ఆ అబ్బాయి చచ్చిపోవడానికైనా రెడీగా ఉంటాడు. ఈ అబ్బాయి ఎలా ఫేస్ చేశాడో తెలియదు, కానీ ఆ అమ్మాయి వేరే వాళ్ళతో కాల్ మాట్లాడినప్పుడు ఒక 10 minutesలో ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాడో తెలియదు, కానీ నిజంగా నరకం తెలుసా. అస్సలు తట్టుకోలేరు. ప్రతి ఒక్క ఆడపిల్లని నేను రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, మీకు టైంపాస్ లవ్ కావాలంటే అబ్బాయిలకి హోప్స్ పెంచొద్దు. నిజంగా చెప్తున్నా, అబ్బాయిలకి హోప్స్ పెంచక. అసలు లవ్ అని చెప్పేసి ఆ అబ్బాయి దగ్గర ఉన్న మనీ యూజ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అసలు నిజంగా హోప్స్ పెంచొద్దు. నీకు టైంపాస్ అయితే అక్కడుంది ఒక ప్రాణం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మ, లవ్ చేసేటప్పుడు మీరు ముందే క్లారిటీ ఇవ్వండి. నేను మ్యారేజ్ చేసుకోలేను, నేను టైంపాస్ కోసమే చేస్తా అని చెప్పేసి ముందే క్లారిటీ ఇవ్వండి. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అబ్బాయిలు మీకు కూడా, అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు కూడా చెప్తున్నా, ఎవరైతే సిన్సియర్గా అమ్మాయిలు లవ్ చేస్తారో మీరు పట్టించుకోవట్లా, దూరం పెడుతున్నారు వాళ్ళని యూజ్ చేసుకుని. నిజంగా సిన్సియర్గా ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళు నిజంగా తట్టుకోలేరు. మీకు లవ్ చేయడం ఇష్టం లేదు, జస్ట్ యూజ్ పర్పస్ కోసమే అయితే వాళ్ళకి ముందే క్లారిటీ ఇవ్వండి. నేను యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నా అని చెప్పేసి ముందే క్లారిటీ ఇవ్వండి. అంతేకాని వాళ్ళకి హోప్స్ పెంచి అలా చేస్తే మాత్రం నిజంగా నరకం తెలుసా.